వేదాల్లో మనకు రచించి ఉన్న వాటిల్లో ఎలా ఉన్నాయి అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారాన్ని అందచేసేవాళ్ళు అన్నమాట. ఎలా మనం ఇప్పుడు చూడండి, ద్రోణాచార్యుడు కౌరవులకి గురువు, ఏకలవ్యుడు బోయవాడు. ఆ ఏకలవ్యుడికి విలువిద్య కోసం వస్తారు. ఆ విలువిద్య ఎవరికి? క్షత్రియులకే కుదురుతుంది, వేరే వాళ్ళకి కుదరదని ఏకలవ్యుడిని పంపించేస్తారు. ఆ ఏకలవ్యుడు ఏం చేస్తాడు? గురువు విగ్రహం పెట్టుకొని గురువు దగ్గర కూర్చొని ఆయన ధ్యానం చేస్తూ గురువు ద్వారా వచ్చే సందేశాలు, అంటే అర్జునుడు వాళ్ళకి బోధించే సందేశాలన్నీ ఈయన గ్రాస్ప్ చేస్తాడు, అంటే గ్రహిస్తాడు. గ్రహించి దాన్ని అమలు చేసి నేర్చుకుంటాడు. ఆ విద్య, విలువిద్య పూర్తిగా నేర్చుకుంటాడు. గురువే లేడు, ఎలా వచ్చింది? గురువు దగ్గర లేరు, ఎలా వచ్చింది? బోధించలేదు, ఎలా వచ్చింది?